కాంతారా 2 మూడేళ్ల కిందట కాంతారా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం. 18 కోట్లతో తెరకెక్కిన 400 కోట్లు కొల్లగొట్టింది. కర్ణాటకలోని భూతాకోల సాంప్రదాయ నేపథ్యంలో వచ్చింది. మొదట కన్నడలో విడుదలైన కాంతారా రికార్డు స్థాయిలో వసూలు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. రిషబ్ శెట్టి ఈ సినిమాలో హీరో మాత్రమే కాదు, రచయిత, దర్శకుడు కూడా ఆయనే. తొలి పార్ట్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రెండో పార్ట్ ని కాంతారా చాప్టర్ 1 పేరుతో తెరకెక్కిస్తున్నారు. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా టైం తీసుకున్నారు రిషబ్. 2024 ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలైంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్లు నిర్మించారు. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. 200 కోట్లతో సీక్వెల్స్ తెరకెక్కుతోంది. ఇక కథ విషయానికి వస్తే కాంతారా కథకి చాలా చరిత్ర ఉంది. అసలు కథ అంతా కూడా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్. కాంతారాలో కథ నేరుగా మొదలైంది. పార్ట్ 2లో వాటి మూలాలు చూపించబోతున్నట్టుగా తెలిపారు. ఇక ఈ సీక్వెల్స్ అక్టోబర్ 2, 2025న విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశారు. కాంతారా సినిమా 2022 సెప్టెంబర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత కాంతారా సీక్వెల్స్ రాబోతుంది. కాంతారా సినిమాకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ చేస్తున్న నేపథ్యంలో మూవీపై ఆసక్తి మరింతగా నెలకొంది. అయితే కాంతారా చాప్టర్ 1 చిత్ర బృందానికి ఇటీవలే ప్రమాదాలు ఎక్కువ అవుతుండటం మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్య గాలివానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ పూర్తిగా ధ్వంసం కావటం మనం చూసాం. కొన్ని రోజుల క్రితం కాంతారా 1 కోసం వేసిన సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మొత్తం కూడా కాలిపోయింది. కానీ ఎవరికి ఏం కాలేదు. ఆ మేరకు కొంత ఊపిరి పీల్చుకుంది టీం సభ్యులు. ఒక్కసారి వేసిన సెట్ కూలిపోయింది. ఆ మధ్య కాలంలో ఉడిపి జిల్లా కొల్లూరులో షూటింగ్ కోసం వెళ్తుండగా జూనియర్ ఆర్టిస్టులందరికీ కూడా ప్రయాణిస్తున్న వ్యాన్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఇంకొందరికి గాయాలయ్యాయి, కానీ ప్రాణాపాయం మాత్రం లేదు. బట్ ఈసారి మాత్రం ఓ ప్రాణం పోయింది. ఇక తాజాగా సినిమా షూటింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ కన్ను మూయటం ఇప్పుడు విషాదంలోకి నెట్టేసింది. కాంతారా చాప్టర్ 1 సినిమా కోసం పనిచేస్తున్న కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. ఉడిపి జిల్లా బైందూర్లోని కొల్లూరులో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. షూటింగ్ ముగిసిన తర్వాత కపిల్ తన బృందంతో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. నీటి లోతు అంచనా వేయలేక నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ మరణంతో చిత్ర బృందం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై చిత్ర బృందం ఒక అధికారిక ప్రకటన వెలువరించినట్టుగా సమాచారం అందుతోంది. ఇక కాంతారా చాప్టర్ 1 చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కుంబాలే ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తోంది. గతంలో రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన కాంతారా సినిమాకు ప్రీక్వెల్ గా దీనిని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీంతో ఈ క్రేజీ సీక్వెల్ పై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. కానీ ఈ మూవీ షూటింగ్ సమయంలో చాలా సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. కాంతారా 2 మూడేళ్ల కిందట కాంతారా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం. 18 కోట్లతో తెరకెక్కిన 400 కోట్లు కొల్లగొట్టింది. కర్ణాటకలోని భూతాకోల సాంప్రదాయ నేపథ్యంలో వచ్చింది. మొదట కన్నడలో విడుదలైన కాంతారా రికార్డు స్థాయిలో వసూలు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. రిషబ్ శెట్టి ఈ సినిమాలో హీరో మాత్రమే కాదు, రచయిత, దర్శకుడు కూడా ఆయనే. తొలి పార్ట్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రెండో పార్ట్ ని కాంతారా చాప్టర్ 1 పేరుతో తెరకెక్కిస్తున్నారు. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా టైం తీసుకున్నారు రిషబ్. 2024 ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలైంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్లు నిర్మించారు. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. 200 కోట్లతో సీక్వెల్స్ తెరకెక్కుతోంది. ఇక కథ విషయానికి వస్తే కాంతారా కథకి చాలా చరిత్ర ఉంది. అసలు కథ అంతా కూడా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్. కాంతారాలో కథ నేరుగా మొదలైంది. పార్ట్ 2లో వాటి మూలాలు చూపించబోతున్నట్టుగా తెలిపారు. ఇక ఈ సీక్వెల్స్ అక్టోబర్ 2, 2025న విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశారు. కాంతారా సినిమా 2022 సెప్టెంబర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత కాంతారా సీక్వెల్స్ రాబోతుంది. కాంతారా సినిమాకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ చేస్తున్న నేపథ్యంలో మూవీపై ఆసక్తి మరింతగా నెలకొంది. అయితే కాంతారా చాప్టర్ 1 చిత్ర బృందానికి ఇటీవలే ప్రమాదాలు ఎక్కువ అవుతుండటం మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్య గాలివానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ పూర్తిగా ధ్వంసం కావటం మనం చూసాం. కొన్ని రోజుల క్రితం కాంతారా 1 కోసం వేసిన సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది.
మొత్తం కూడా కాలిపోయింది. కానీ ఎవరికీ ఏం కాలేదు. ఆ మేరకు కొంత ఊపిరి పీల్చుకుంది టీం సభ్యులు. ఒక్కసారి వేసిన సెట్ కూలిపోయింది. ఆ మధ్య కాలంలో ఉడిపి జిల్లా కొల్లూరులో షూటింగ్ కోసం వెళ్తుండగా జూనియర్ ఆర్టిస్టులందరికీ కూడా ప్రయాణిస్తున్న వ్యాన్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఇంకొందరికి గాయాలయ్యాయి కానీ ప్రాణాపాయం మాత్రం లేదు. బట్ ఈసారి మాత్రం ఓ ప్రాణం పోయింది. ఇక తాజాగా సినిమా షూటింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ కన్ను మూయటం ఇప్పుడు విషాదంలోకి నెట్టేసింది. కాంతారా చాప్టర్ 1 సినిమా కోసం పనిచేస్తున్న కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. ఉడిపి జిల్లా బైందూర్లోని కొల్లూరులో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. షూటింగ్ ముగిసిన తర్వాత కపిల్ తన బృందంతో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. నీటి లోతు అంచనా వేయలేక నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ మరణంతో చిత్ర బృందం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై చిత్ర బృందం ఒక అధికారిక ప్రకటన వెలువరించినట్టుగా సమాచారం అందుతోంది. ఇక కాంతారా చాప్టర్ 1 చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కుంబాలే ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తోంది. గతంలో రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన కాంతారా సినిమాకు ప్రీక్వెల్ గా దీనిని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీంతో ఈ క్రేజీ సీక్వెల్ పై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. కానీ ఈ మూవీ షూటింగ్ సమయంలో చాలా సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. కాంతారా 2 3 ఏళ్ల కిందట కాంతారా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం. 18 కోట్లతో తెరకెక్కిన 400 కోట్లు కొల్లగొట్టింది. కర్ణాటకలోని భూతాకోల సాంప్రదాయ నేపథ్యంలో వచ్చింది. మొదట కన్నడలో విడుదలైన కాంతారా రికార్డు స్థాయిలు వసూలు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. రిషబ్ శెట్టి ఈ సినిమాలో హీరో మాత్రమే కాదు, రచయిత, దర్శకుడు కూడా ఆయనే. తొలి పార్ట్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రెండో పార్ట్ ని కాంతారా చాప్టర్ 1 పేరుతో తెరకెక్కిస్తున్నారు. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా టైం తీసుకున్నారు రిషబ్. 2024 ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలైంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్లు నిర్మించారు. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. 200 కోట్లతో సీక్వెల్స్ తెరకెక్కుతోంది. ఇక కథ విషయానికి వస్తే కాంతారా కథకి చాలా చరిత్ర ఉంది. అసలు కథ అంతా కూడా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్. కాంతారాలో కథ నేరుగా మొదలైంది. పార్ట్ 2లో వాటి మూలాలు చూపించబోతున్నట్టుగా తెలిపారు. ఇక ఈ సీక్వెల్స్ అక్టోబర్ 2, 2025న విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశారు. కాంతారా సినిమా 2022 సెప్టెంబర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత కాంతారా సీక్వెల్స్ రాబోతుంది. కాంతారా సినిమాకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ చేస్తున్న నేపథ్యంలో మూవీపై ఆసక్తి మరింతగా నెలకొంది. అయితే కాంతారా చాప్టర్ 1 చిత్ర బృందానికి ఇటీవలే ప్రమాదాలు ఎక్కువ అవుతుండటం మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్య గాలివానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ పూర్తిగా ధ్వంసం కావటం మనం చూసాం. కొన్ని రోజుల క్రితం కాంతారా 1 కోసం వేసిన సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మొత్తం కూడా కాలిపోయింది. కానీ ఎవరికీ ఏం కాలేదు. ఆ మేరకు కొంత ఊపిరి పీల్చుకుంది టీం సభ్యులు. ఒక్కసారి వేసిన సెట్ కూలిపోయింది. ఆ మధ్య కాలంలో ఉడిపి జిల్లా కొల్లూరులో షూటింగ్ కోసం వెళ్తుండగా జూనియర్ ఆర్టిస్టులందరికీ కూడా ప్రయాణిస్తున్న వ్యాన్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఇంకొందరికి గాయాలయ్యాయి కానీ ప్రాణాపాయం మాత్రం లేదు. బట్ ఈసారి మాత్రం ఓ ప్రాణం పోయింది. ఇక తాజాగా సినిమా షూటింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ కన్ను మూయటం ఇప్పుడు విషాదంలోకి నెట్టేసింది. కాంతారా చాప్టర్ 1 సినిమా కోసం పనిచేస్తున్న కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. ఉడిపి జిల్లా బైందూర్లోని కొల్లూరులో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. షూటింగ్ ముగిసిన తర్వాత కపిల్ తన బృందంతో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. నీటి లోతు అంచనా వేయలేక నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ మరణంతో చిత్ర బృందం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై చిత్ర బృందం ఒక అధికారిక ప్రకటన వెలువరించినట్టుగా సమాచారం అందుతోంది. ఇక కాంతారా చాప్టర్ 1 చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కుంబాలే ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తోంది. గతంలో రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన కాంతారా సినిమాకు ప్రీక్వెల్ గా దీనిని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీంతో ఈ క్రేజీ సీక్వెల్ పై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. కానీ ఈ మూవీ షూటింగ్ సమయంలో చాలా సమస్యలు అయితే తలెత్తుతున్నాయి.